ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల ఒక్క భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహోన్నతుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమార్గులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనము. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నువ్వు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల మీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదనుకుంటేనే అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నువ్వు కన్నులారా చూచుచున్నావు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలలో మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగిన. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనంత అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నువ్వే నా దేవుడు. నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నువ్వు అద్భుతములు చేసితివి. సత్యస్వభావమును అనుసరించి నువ్వు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. మీరే ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి కలిగి దేవుడే ఉన్నారు ప్రభు. అందుని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించామని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.